పలాసలో ఈ పలాస నియోజకవర్గంలో ఎప్పుడూ లేదండి, ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. ఈ మధ్యకాలంలో ఎంత దారుణంగా ఉందంటే ప్రతి బాటిల్ మీద 10 నుంచి 20 రూపాయలు ఎంఆర్పి మీద. అలాగే గ్రామాల్లో ప్రతి 2 గ్రామాలకి ఒక గ్రామాన్ని ఎంచుకొని అక్కడ 50 రూపాయలు ఎక్స్ట్రా ఒక బాటిల్ మీద ఎంఆర్పి మీద. ఇంత దారుణంగా పెడుతుంటే ఎక్సైజ్ శాఖ అసలు ఉందా? అసలు పలాస ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు? కొన్ని వందల సార్లు నేను అడగడం జరిగింది. నేను ఆర్టీఐ ద్వారా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సెక్షన్ 6 హక్కు, సమాచార హక్కు ప్రకారం కూడా సిఏ గారికి పెట్టడం జరిగింది. వారు చెప్పారు సెక్షన్ 40 ప్రకారం ఎంఆర్పి ధరకే అమ్మాలని ఎక్సైజ్ సిఏ గారు నాకు చెప్పారు, రాతపూర్వకంగా కూడా ఇచ్చారు, కొన్ని నెంబర్స్ ఇచ్చారు. దౌర్భాగ్యం ఏంటంటే వారు ఇచ్చిన నెంబర్స్ కొడుతుంటే ప్రజలు వెళ్ళట్లేదు. ఇక్కడ ఇంత ఘోరమైన పరిస్థితి జరుగుతున్నప్పుడు స్థానిక ఎమ్మెల్యే గౌత్ శిరీష గారికి ఈ విషయాలన్నీ తెలుసు. అన్యాయం ఇది. ప్రజలు ఇక్కడ నిజంగా మా ప్రాంతంలో ఎక్కువ కార్మికులు, కర్షకులు, రైతులు, యువత వీళ్ళందరూ సాయంత్రానికి వచ్చినప్పుడు కష్టపడి, వాళ్ళకి అదొక అలవాటు, వాళ్ళ కష్టానికి తాగుతారు, మనం ఏం కాదన్నాం. వాళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళు తీసుకున్న ప్రతి బాటిల్ మీద అన్యాయంగా 10 నుండి 20 రూపాయలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా చాలా మంది ఏం చెప్తున్నారంటే మేము తాగిన బాటిల్లో మాకు నాణ్యమైన మద్యం కూడా దొరకట్లేదు అనే కంప్లైంట్ ఉంది. చాలా మంది బాధపడుతున్నారు ఈ విషయం మీద. ఇది చాలా అన్యాయం అండి. ఏం చేస్తాం? అధికారులు ఎంత దారుణంగా ఉన్నారంటే మేము చేయలేమని చేతులు ఎత్తేస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన నెంబర్స్ కూడా అన్ని అబద్ధాలే. ఆ నెంబర్ ఈ ఊరు ఎత్తట్లేదు. చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు ఒక్కటి నేను సూటిగా అడుగుతున్నాను, నిజంగా ఇక్కడ పలాస ఎమ్మెల్యేకి స్థిత ప్రజ్ఞత ఉంటే, మీరు నిజాయితీ అనిపించుకోవాలనుకుంటే, మీరు నిజంగా తప్పు చేయట్లేదు అనిపిస్తే ఈ క్షణం ఆవిడ ఆపలేరా? ఎక్సైజ్ జిఎస్కి పిలిచి తమాషా చేస్తున్నారా? ఎంఆర్పికి ఎందుకు అమ్ము అంటే అమరా, బెల్ట్ షాపులు రద్దు అవ్వా, ప్రతి 2 గ్రామాలకి ఒక గ్రామంలో. ఎంత దారుణంగా ఉందండి. గ్రామాల్లో మహిళలు పడుతున్న బాధలు ఇన్ని అని కాదు, చాలా దారుణంగా ఉంది.